हरिः ओं श्रीगुरुभ्यो नमः। हारिकी नन्दगोकुलविहारिकी चक्रसमीरदैत्यसंहरिकी भक्तदुःखपरिहारिकी गोपनितम्बिनी मनोहारिकी दुष्टसम्पदपहारिकी घोषकुटीपयोघृताहारिकी बालकग्रहमहासुरदुर्वनिता प्रहारिकिं शीलिकी नीतिशालिकी वशीकृतशूलिकी बाणहस्तनिर्मूलिकी घोरनिरदविमुक्तशिलाहत गोपगोपिकापालिकी वर्णधर्मपरिपालिकी अर्जुनभुजयुग्मसञ्चालिकी मालिकिन् विपुलचक्रनिरुद्धमरीचिमालिकिन् क्षन्तकु काळियोरगविशालफणोपरिवर्तनक्रियारन्तकु उल्लसन्मगधराजचतुर्विध घोरवाहिनीहन्तकु इन्द्रनन्दननियन्तकु सर्वचराचरावळीमन्तकु निजितेन्द्रियसमञ्चितभक्तजनानुगन्तकु न्यायिकी भूसुरेन्द्रमृत नन्दनदायिकी रुक्मिणीमनस्थायिकी भूतसम्मदविधायिकी साधुजनानुरागसन्धायिकी पीतवस्त्रपरिधायिकी पद्मभवाण्डभाण्डनिर्मायिकी गोपिका निवहमन्दिरयायिकी शशसायिकीं విశ్వజన్మస్థితివిలయంబులు ఎవని వలన ఏర్పడు అనువర్తనమున వ్యావర్తనమున కార్యములందభిజ్ఞుడై తాన రాజగుచు చిత్తమున చేసి వేదంబులు అజునకు విదితముల్గా వించెవ్వడు బుధులు మోహింతురు ఎవ్వనికి ఎండమావుల నీట కాచాదుల అన్యోన్య బుద్ధిదానడరునట్లు త్రిగుణ సృష్టి యందు దీపించి సత్యము భంగిదోచు స్వప్రభావ నిరస్త కుహకుడంవడు అతని కోరి చింతించద అనఘు విశ్వమయుని అనుదినంబు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. రుద్రగీతను ఉపాసన చేసి 10,000 సంవత్సరాలు శ్రీ మహావిష్ణువు యొక్క అద్భుతమైనటువంటి నిరాకార స్వరూపంలో నుంచి సాకార స్వరూపంగా అష్టభుజాత్మకుడైనటువంటి వాడు, లక్ష్మీ పరిశోభితమైనటువంటి వాడు, సువర్ణాభరణాల అలంకృతుడైనటువంటి వాడు, విహగేశ్వరుడైనటువంటి గరుడు యొక్క ఆ మూపు మీద కూర్చుని వచ్చి ఆ ప్రచేతసులు 10 మందికి కూడా ఆయన దర్శనం ఇచ్చి వాళ్ళతో మాట్లాడుతూ ఆయన ఏమన్నాడు అంటే, మీరు సోదరులందరూ కలిసి ఏకగ్రీవంగా ఒకే త్రాటి మీద నన్నే ధ్యానిస్తూ ఉన్నారు కాబట్టి అటువంటి ఆ ధర్మాన్ని మీరు పరిపాలించారు కాబట్టి అటువంటి మిమ్మల్ని చూసి నేను సంతృష్టి చెందుతున్నాను అనేటువంటి భగవంతుడు ఎప్పుడు సంతృష్టి చెందుతాడు అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి విశేషాన్ని అందించాడయ్యా విదురా. ఆ తరువాత ఎవరైతే ప్రతి సాయం సంధ్యాకాలంలో ఈ మిమ్మల్ని స్మరిస్తూ ఉంటారో, ఈ ప్రచేతసుల్ని స్మరిస్తూ ఉంటారో, ప్రచేతసుల్లో ఉన్న గొప్పతనం ఏమిటండి, వాళ్ళని ఎందుకు స్మరించాలి అంటే వాళ్ళు సాక్షాత్తు రుద్రమహాదేవుడే శ్రీ మహావిష్ణువుకు సంబంధించినటువంటి ఆ మంత్రాల యొక్క సంపుటిని వీళ్ళు పరిపూర్ణంగా ఏకాగ్రంగా శ్రద్ధగా భక్తితో వాళ్ళు ఉపాసన చేశారు కాబట్టి అటువంటి ఆ ఉపాసన చేసినప్పుడు ఆ పరమాత్మ యొక్క సమస్తమైనటువంటి తేజస్సు ఆ 10 మంది యొక్క దేహాలలో పూర్తిగా నిండిపోయి వాళ్ళు ప్రచేతసులు అనేటువంటి నామరూపాత్మకమైనటువంటి స్థితిని కాకుండా ఆ పరతేజంతో నిండిపోయారు. అటువంటి అలాగ నిండినటువంటి వాళ్ళని సంధ్యా సమయంలో
స్మరిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళకి ఏం జరుగుతుంది అంటే తమ సోదరీమణుల యొక్క సోదరులు అంటే ఒకే కడుపును పుట్టినటువంటి వాళ్ళు అని అర్థం. ఇప్పుడు ఏమండి మరి సమస్త జీవరాశులు మిగతా మన చుట్టూ ఉండేటువంటి మానవులు ఎవరు మన తల్లికి ఉదరంలోనే తల్లి ఒకే తల్లి గర్భంలోంచి పుట్టలేదు కదా అంటే ఇక్కడ రహస్యం ఏమిటంటే మనని కన్నటువంటిది మాయాస్వరూపమైనటువంటి అమ్మవారు. కాబట్టి అమ్మవారికి తండ్రి ఎవరు అంటే పరమాత్మ. కాబట్టి ఉదరులమే అందరం కూడా. ఏమండి మనుషులు ఒక్కడేనా అంటే కాదు, సమస్తమైనటువంటి భూత జాలాలన్నీ కూడా సహోదరులమే. కాబట్టి ఆ సహోదరత్వం అప్పుడు ఆ సహోదరత్వం అలా ఉదయిస్తుందయ్యా. సంధ్యా సమయంలో ప్రచేతసుల్ని ఎవరైనా తలుచుకున్నట్లయితే అని చెప్పి దానికి క్లారిఫికేషన్ చేసి అప్పుడు వాళ్ళ యందు ప్రతి ఇండివిజువల్ యందు తన మీద తనకు ఎంత ప్రీతి ఉంటుందో అదే ప్రీతి సహోదరులైనటువంటి ఈ విశ్వసృష్టిలో ఉండేటువంటి సమస్త భూతాల మీద కూడా భూతేషు సౌహృదం తథా అని ఆయన చెప్పిన తరువాత ఇంకొక దానికి కొంచెం క్లారిఫికేషన్ ఇస్తూ 10వ శ్లోకంలో చతుర్థ స్కంధం 30వ అధ్యాయంలో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ప్రచేతసులతో మాట్లాడుతూ ఏతు మాం రుద్రగీతేన సాయం ప్రాతః సమాహితాః స్తువంత్యహం కామవరాన్ దాస్యే ప్రజ్ఞాంచ శోభనాం. ఏతు ఎవరైతే సాయం ప్రాతః సమాహితాః సాయంకాలము పొద్దున్న ప్రాతకాలంలో ఏకాగ్రమైన సమాహితాః అంటే ఏకాగ్రమైనటువంటి చిత్తంతో మరే ఆలోచనలు లేకుండా అదే లక్ష్యం మీద ఎవరైతే ఆ ఏకాగ్ర చిత్తం శ్రద్ధగా భక్తిగా కాన్సన్ట్రేటెడ్గా ఫోకస్డ్గా రుద్రగీతేన మాం స్తువంతి ఆ రుద్రగీతను మాం నన్ను అంటే పరమాత్మను స్తుతిస్తూ ఉన్నారో సాయం ప్రాతం సమయంలో ఎవరైతే రుద్రుడి చేత చెప్పబడినటువంటి నా రుద్రగీతను స్తుతిస్తూ ఉంటారో సాయం సంధ్య ప్రాతః సంధ్యల్లో ఏం చేస్తాను? అహం కామవరాన్ చ శోభనాం ప్రజ్ఞాం దాస్యే నేను మూడిస్తానయ్యా అన్నాడు. ఏమిటి స్వామి నువ్వు మూడిస్తావు? సాయంకాలం ప్రాతః సంధ్యలో చేస్తున్నట్టంటే మొట్టమొదటి అహం నేను కామవరాన్ వాళ్ళు ఏ కోరికలైతే కోరుకుంటారో కోరికలన్నీ ఇచ్చేస్తాను. నెంబర్ 1. నెంబర్ 2 శోభనాం ప్రజ్ఞాం మరియు శోభనాం అంటే శారీరకంగాను తర్వాత ఆత్మ చైతన్య స్వరూపంతో వెలిగేటువంటి ఒకానొక శోభిల్లేటువంటి ఒక ఆరా లాంటిది ఒకటి ఇస్తాను. దానితో ప్రజ్ఞాం దాస్యే ప్రజ్ఞాం చ శోభనాం ఈ ప్రజ్ఞ వల్ల ఈ రుద్రగీత పారాయణ చేయడం వల్ల జనరేట్ అయినటువంటి ఆ బ్రహ్మాండమైనటువంటి వెలుగు ఆ ప్రజ్ఞ అంటే బాగుగా జ్ఞ అంటే తెలుసుకునేటువంటి తత్వము అంటే ఏమిటనమాట? మామూలుగా మన లాంగ్వేజ్లో చెప్పుకోవాలంటే ఇంటెలిజెన్స్ మేధస్సు ఏది చూసినా అది ఏమిటో అనేటువంటి ఆ తెలుసుకునేటువంటి తత్వాన్ని మీ బుద్ధిలోకి ప్రజ్ఞాం దాస్యే బుద్ధిలోకి ఇవ్వగలను అన్నాడు. అంటే ఏమిటనమాట? రుద్రగీతలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి అంటే రుద్రగీతలో ఉండేటువంటి ఆ మంత్ర సంపుటిలో ఉండేటువంటిది ఏమిటి అంటే మానవుడి యొక్క బుద్ధిని ప్రజ్ఞ అంటే శోభిల్ల చేసేటువంటిది ఆ బుద్ధిని ఆ ప్రజ్ఞ అంటే చేయగలిగినటువంటి కెపాసిటీ అన్నమాట. అర్థం చేసుకోగలగడం, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం, దాన్ని అన్వయం చేసుకోవడం, దానిని నిరంతరము కూడా దాని యొక్క ధ్యానంతో ఉండు మనిషి ఆ పరమాత్మ తత్వం వైపుకి తెలుసుకునేటువంటిది ఆ ప్రజ్ఞని ప్రజ్ఞాం దాస్యే దానిని నేను ఇస్తానయ్యా
అని చెప్పి ఆయన సోదర ప్రేమనే కాకుండా సోదర ప్రేమ నాకు ఇష్టం, అందరూ కూడా ప్రేమించుకోవాలి, అదేవిధంగా భూతాలను ప్రేమిస్తూ ఉండాలి. తర్వాత సాయంకాలం పొద్దున్నా సరే ఈ రుద్రగీతని ఏకాగ్రమైనటువంటి సమాహిత ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళ కోరికలన్నీ తీరుస్తాను, వాళ్ళకి అద్భుతమైనటువంటి శోభను కలుగజేస్తాను. ఆ శోభ యొక్క ప్రభావం చేత వాళ్ళ యొక్క బుద్ధి అంతా కూడా ప్రజ్ఞావంతం అవుతుంది. ప్రజ్ఞానం బ్రహ్మ, ఆ బ్రహ్మతత్వానికి సంబంధించినటువంటి ప్రజ్ఞానాన్ని నేను ఇవ్వగలను అని చెప్పిన తరువాత యజ్జూయం పితురాదేశమగ్రహీష్టముదాన్వితా అథోవ ఉషీత కీర్తిర్లోకాన అనుభవిష్యతి. రామయ్య, నాకు మీరంటే ఇంకోటి కూడా ఇష్టంగా ఉంది. ఏమిటి అంటే మీరేమో అందరూ ఏకాగ్రంగా 10 మంది కలిసి ఒకే మాట మీద, ఒకే తాటి మీద, ఒకే అభిప్రాయంతో ఏ విధమైనటువంటి భిన్నాభిప్రాయాలు లేకుండా రుద్రగీతను అనుష్ఠానం చేశారు. అలాగ ఉండేటువంటి మీ ఐకమత్య భావం ఒకటి నన్ను చాలా సంతోషపెట్టిందయ్యా అని చెప్పింది. ఇంకోటి కూడా సంతోషపెట్టిందర్రో. ఏమిటంటే మీరు మీ తండ్రి యొక్క ఆజ్ఞను శిరసావహించారు. ఆయన ఏం చెప్పాడు, ఏమర్రా మీరు వెళ్ళి ఈ సృష్టి భగవంతుడి సంకల్పమైనటువంటి బహూనాం ప్రజాయేతి అనేటువంటి భగవత్ సంకల్పాన్ని ఆదేశానుసారంగా ఈ సృష్టి కార్యక్రమంలో మీరు కూడా పాత్రలు కావాలి అని మీ తండ్రి మీ పితు ఆదేశం అగ్రహీష్ట, పితు తండ్రి యొక్క ఆదేశాన్ని అగ్రహీష్ట స్వీకరించారు. మీరు తండ్రి చెప్పినటువంటి మాటని మీరు విన్నారు. అందువల్ల మీకు ఈ లోకంలో మంచి కీర్తి కలుగుతుందయ్యా. మీకు కీర్తి లోకాన్ అనుభవిష్యతి. ప్రచేతసులు అనగానే సోదరులందరూ కలిసి ఉండేటువంటి ఐకమత్యంతో ఉండేటువంటి మహత్తరమైనటువంటి సోదర ప్రేమ కలిగినటువంటి వాళ్ళు అని ఒకటి. రెండవది, తండ్రి ఏం చెప్తే ఆ తండ్రి యొక్క ఆదేశాన్ని పాటించారు అనేటువంటి కీర్తి మీకు కలుగుతుంది లోకంలోనూ అన్నాడు. అంటే ఇక్కడ భాగవతంలో శ్రీమన్నారాయణుడు ప్రచేతుసులకి ఆ 10 మందికి వాళ్ళ మధ్యలో ఉండే లింకుని కాదండి మనం చూడాల్సింది. ఇక్కడ ఎవరైతే తండ్రి ఆజ్ఞను పరిపాలిస్తారో, ఎవరైతే తల్లిదండ్రుల మాట విని తల్లి తండ్రి యొక్క ఆదేశాన్ని తూచా తప్పకుండా సమస్తము కూడా భగవంతుడి మీద భారం వేసి తల్లిదండ్రుల యొక్క ఆ మాటను పాలిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళ కీర్తి వ్యాపిస్తుంది అని చెప్పి సాక్షాత్తు భగవంతుడు వాళ్ళ కీర్తి వ్యాపకం గురించే కాకుండా తల్లిదండ్రుల మాట వినాలి, ఐకమత్యంతో ఉండాలి, సోదర సోదరీమణులు కలిసి ఉండాలి, ఒక కష్టం వచ్చినప్పుడు ఒక సోదరుడు ఒక సోదరిని ఆదుకోవడం అనేటువంటిది, అదేవిధంగా సోదరి కూడా ఆ భ్రాతృభావంతో ఉండాలి అనేటువంటిది, అది మాత్రమే పరమాత్మకు ఇష్టము అనేటువంటి విశేషాన్ని భాగవతం చెప్తోంది. ఏమండి అలాగ సాధ్యమవుతుందా అంటే సాధ్యం అవ్వాలి. అందువల్ల ఏం చెయ్యాలి అంటే ఏమండి మా సోదరుడు తిక్కలాడండి, అదండి ఇదండి అని చెప్పి ఏవో ప్రాపంచిక విషయాలు మాట్లాడుతూ ఉంటారు. అందువల్ల ఇద్దరూ కూడా ఒకళ్ళ మాటని ఒకళ్ళు గౌరవిస్తూ ఒకళ్ళతో ఒకళ్ళు అడ్జస్ట్ అవుతూ ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఉంటూ ఈ లౌకికమైనటువంటి వ్యవహారాల మీద నుంచి మనసు తీసేసి కలివిడిగా ఆనందంగా సుఖంగా ఏ విధమైనటువంటి ఇవి లేకుండా సమస్తమైనటువంటి కామన్లు, సమస్తమైనటువంటి చిరాకులు, సమస్తమైనటువంటి కోపాలు తాపాలు ఇవన్నీ వదిలేసేసి సోదర భావం, ఉదరం సోదరం అంట. అంటే ఒకే కడుపు నుంచి పుట్టినటువంటి మనం అంతా కూడా ఒకే కడుపులోంచి వచ్చినటువంటి భగవంతుడి యొక్క సంతానం కాబట్టి, అదేవిధంగా ఒకే తల్లి సంతానంగా ఉండేటువంటి వాళ్ళు కలిసి ఉండి ఒకళ్ళకొకళ్ళు ఆధారభూతం అవుతే అది పరమాత్మకి ఇష్టం. అలా ఉన్నట్టయితే అటువంటి వాళ్ళ యొక్క కీర్తి లోకంలో వ్యాపించగలదు అని ఆయన చెప్పిన తర్వాత అప్పుడు ఆయన ఇంకా వివాహం చేసుకుని పిల్లల్ని కనాలని చెప్పి నీ తండ్రి ఆజ్ఞను మీరు పాలించారు కాబట్టి అది కూడా నాకు ఇష్టమేనయ్యా అన్నాడు. అన్న తర్వాత భవిత విశ్రుత పుత్రో నవమో బ్రహ్మణో గుణై యాయేతామాత్మవీర్యేణ త్రిలోకీం పూరయిష్యతి. ఏమర్రా ప్రచేతసులారా, మీకు ఓ పుత్రుడు కలుగుతాడు.
అతడు బ్రహ్మ కన్నా తక్కువగాడు, బ్రహ్మ లాంటి గుణాలతో పుట్టినటువంటి వాడు పుడతాడు మీకు. అతడు ప్రఖ్యాతి పడిసేటువంటి అతడు తన సంతానంతో ఈ ముల్లోకాల్ని కూడా నింపేస్తాడయ్యా. భవిత విశ్రుత పుత్ర విశ్రుత, చాలా ప్రఖ్యాతి చెందినటువంటి వాడు పుడతాడు. వాడు మీకు పుట్టేటువంటి ఆ కుమారుడు ఉన్నాడే గుణై, ఆ గుణాలన్నింటిలోనూ కూడా బ్రహ్మణ అనవమః, బ్రహ్మగారికి తక్కువ కాకుండా ఉంటాడు. అంటే బ్రహ్మగారితో సమానమైనటువంటి, బ్రహ్మకి ఏ విధమైనటువంటి గుణాలు ఉన్నాయో అటువంటి గుణాలతో పుడతాడు. బ్రహ్మగారికి ఉండేటువంటి గుణము, బ్రహ్మగారికి ఉండేటువంటి కర్తవ్యం ఏమిటంటే ప్రజా సృష్టి చేయాలిగా. ప్రజ అంటే సమస్తమైనటువంటి జీవరాశుల యొక్క సృష్టి చేయడానికి బ్రహ్మగారు. సో ఈ మీకు పుట్టబోయేటువంటి కుమారుడు వల్ల ఈ సృష్టి అంతా కూడా పెరుగుతూ ఉంటుంది. అందువల్ల బ్రహ్మ కన్నా తక్కువ కాని అనవమః, అంటే తక్కువ కానిటువంటి పుత్ర భవితా, పుత్రుడు కలుగుతాడు మీకు. అప్పుడు అతడు ఎవడైతే ఆత్మవీర్యేణ ఏతాం త్రిలోకీం పూరయిష్యతి, అప్పుడు మీకు పుట్టినటువంటి ఆ కుమారుడు నాడే వాడు ముల్లోకాలలోనూ కూడా, త్రిలోకి ముల్లోకాలని కూడా ఆత్మవీర్యేణ తన సంతానం చేత, వీర్యం అంటంగా వీర్యము ద్వారా కదా పిల్లలు పుడతారు, కాబట్టి ఆత్మవీర్యేణ తన యొక్క వీర్యం చేత ముల్లోకాలలోనూ కూడా నా యొక్క కోరిక ఏదైతే ఉందో బహుశ్యాం ప్రజాయాయేతి అనేటువంటి నా ఆత్మకామనను మాయాశక్తి యొక్క ఇన్ఫ్లుయెన్స్ చేత త్రిలోకిం పూరయిష్యతి, ముల్లోకాలని కూడా సంతానాలతో, ప్రజలతో, సృష్టితో నింపుతాడయ్యా. అటువంటి కొడుకు మీకు పుడతాడు. అతడు బ్రహ్మ కన్నా తక్కువ, గుణాల్లో తక్కువ కానటువంటి వాడు పుడతాడు అని చెప్పి తర్వాత ఏం చెప్పారంటే కండోహ ప్రమ్లోచయా లబ్ధా కన్యా కమలలోచన తాం చాపవిద్ధాం జగృహుర్భూరుహా నృపనందనా. ఓ నృపనందనా, ఓ రాజకుమారులారా, ఓ ప్రజస్సులారా, ఇక్కడ ఏం జరిగిందంటే కండు మహర్షి అనేటి ఒక ఆయన ఉన్నాడు కదా, తెలుసు కదా. ఆ కండు మహామునికి ప్రమ్లోచ అనేటువంటి అప్సరసకి, ఈ కండు మహర్షికి కూడా చాలా అందమైనటువంటి కలువల్లాంటి, పద్మాల్లాంటి అందమైనటువంటి కన్నులు కలిగినటువంటి ఒక అమ్మాయి పుట్టింది. కానీ ఈ ప్రమ్లోచ తల్లి అయినటువంటి అప్సరస ప్రమ్లోచ ఏం చేసిందంటే ఆ పిల్లని అడవిలో వదిలేసి వెళ్ళిపోయిందరా. పాపం ఆ పిల్ల అప్పుడే పుట్టినటువంటి నవజాత శిశువుని ఆ ప్రమ్లోచ వదిలేసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయేటప్పటికి అప్పుడు ఆ పిల్లని, ఆ అందమైనటువంటి కన్నులు కలిగినటువంటి, సుకుమారంగా ఉండేటువంటి, నాజుగ్గా ఉండేటువంటి, తేజస్సుతో వెలిగిపోతూ ఉండేటువంటి ఆ శిశువుని అక్కడ ఉండేటువంటి అడవిలో ఉండేటువంటి చెట్లన్నీ కూడా ఆ శిశువుని అడాప్ట్ చేసుకున్నాయి, స్వీకరించాయి అన్నాడండి. కండోహ ప్రమ్లోచయా లబ్ధా కన్యా కమలలోచన, కమలలోచన లబ్ధా కన్యా ప్రమ్లోచయా కండోహ, అలా పుట్టింది. అప్పుడు తాం చాప విద్ధాం జగృహుర్భూరుహా, భూరుహాలు అంటే చెట్లు, అక్కడ అడవిలో ఉండేటువంటి ఆ చెట్లన్నీ కూడా జగృహు, ఆ పిల్లల్ని పెంచడం ప్రారంభించాయి అన్నాడు. ఏమిటండి ఇదేదో కొత్తగా ఉంది అంటే దీనికి సంబంధించినటువంటి అంతరార్థాలని అవి కొంత అయిన తర్వాత చూద్దాం. ఆ శిశువుని స్వీకరించాయ్యా. అప్పుడు ఆ శిశువు ఏడుస్తూ, పుట్టింది కదా, పుట్టేటప్పటికి ఏడుస్తూ ఉంది. క్షామాయా ముఖే రాజా సోమః పీయూషవర్షిణీం దేశినీం రోదమానాయా నిదదే సదయాన్వితః. క్షుత్కామాయా, ఇంకా పాలు ఇవ్వకుండా అప్సరస అక్కడ పిల్లను వదిలేసేసి అడవిలో వెళ్ళిపోయింది కదా. వెళ్ళిపోయేటప్పటికి రోదమానాయా, పాపం పిల్ల గొక్క పెట్టి ఏడుస్తూ ఉంది. ఎందువల్లంటే క్షామాయా, ఆకలి చేత, దాహం చేత, చిక్కిపోతుంది పాపం పిల్ల, ఆకలేసేస్తుంది. రోదమానాయా, ఏడుస్తూ పాపం ఉంది. అప్పుడు చంద్రుడు ఏం చేశాడు అంటే
సోమః దయా అన్వితః, చాలా పైనుండేటువంటి చంద్రుడు ఏడుస్తూ ఉండేటువంటి అడవిలో వదిలిపెట్టబడినటువంటి శిశువుని చూసి దయా అన్వితః, దయతో కూడినటువంటి వాడే సోమః చంద్రుడు ఏం చేశాడంటే పీయూష వర్షిణీం దేశినీం నిదధే, తన అమృతాన్ని కురిపించేటువంటి తన చూపుడు వేలితో ఆ పిల్ల నోట్లో నిదదే ఉంచాడయ్యా. అంటే ఏమిటనమాట, ఆ సోముడు అంటే సోమాన్ని తనలో ఉంచుకున్నటువంటి సోముడు అంటే చంద్రుడు ఆయన కిందకి దిగి వచ్చి తన చూపుడు వేలుతో, ఆ చూపుడు వేలులోంచి ఏమొస్తుంది అంటే అమృత స్రవం అవుతోంది. పీయూష వర్షిణీ, పీయూషం అంటే అమృతం, వర్షిణి వర్షిస్తూ ఉండేటువంటి కారుతూ ఉండేటువంటి ఆ వేరుని ఆ పిల్ల నోట్లో పెట్టాడయ్యా. పెట్టేటప్పటికీ ప్రజా విసర్గ ఆదిష్టా పిత్రా మామనువర్తత తత్ర కన్యాం వరారోహాం తాముద్వహతమాచిరం. అలాగా ఆ పిల్ల నోట్లో పెట్టిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఆ పిల్లని, ఆ కమలలోచన అయినటువంటి అమృత పీయూషాన్ని పానం చేసినటువంటి ఆ అమ్మాయిని మీరు వివాహం చేసుకోండి. మీరు వివాహం చేసుకోండి. డోంట్ డూ ఎనీ లేట్, విలంబం చేయకండి, ఆలస్యం చేయకండి. ఎందుకు అంటే, ఎందుకు మిమ్మల్ని వివాహం చేసుకోమంటున్నాను అంటే, మీరు మీ తండ్రి అయినటువంటి ప్రాచీన బర్హి మహారాజ్ చెప్పాడుగా, మీరు వివాహం చేసుకోవాలరా, చేసుకుని సృష్టి కార్యక్రమంలో మీరు పాలు పంచుకోవాలి అని చెప్పాడుగా. కాబట్టి మీ తండ్రి అయినటువంటి ఆ ప్రాచీన బర్హి నా ఆజ్ఞను పాలించేటువంటి వాడు భక్తుడు అన్నారు ఇక్కడ. ప్రాచీన బర్హి పరమాత్మ యొక్క, శ్రీమన్నారాయణ యొక్క ఆజ్ఞను పాలించేటువంటి భక్తుడు అన్నారు. పరమాత్మ యొక్క ఆజ్ఞ ఏముందండి, బహూనాం ప్రజాయేతి, అదే కదా పరమాత్మ యొక్క సంకల్పం. ఇంకే సంకల్పం లేదు ఆయనకి. ప్రజా విసర్గ ఆదిష్టా మా మనువర్తత, అది నా ఆజ్ఞ. కాబట్టి నా ఆజ్ఞను ఎవరు, ప్రాచీన బర్హి పరిపాలిస్తున్నాడు. కాబట్టి అందువల్ల మిమ్మల్ని ఆ పనికి తను కన్నాడు మిమ్మల్ని 10 మందిని, మిమ్మల్ని కూడా కనమంటున్నాడు. ఎందుకు కనమంటున్నాడు అంటే, దట్ ఈజ్ మై ఆర్డర్, దట్ ఈజ్ మై విష్, దట్ ఈజ్ మై సంకల్ప. కాబట్టి అటువంటి ప్రాచీన బర్హి చేస్తున్నాడు. కాబట్టి మీకు కన్యను చూపించాలి కదా, మీకు ఎవరో సరైనటువంటి కన్యను చూపించాలి, మీకు తగ్గటువంటి అమ్మాయిని చూపించాలి. కాబట్టి నేను చూపిస్తూ ఉన్నాను. ఆ ప్రములోచ కండు మహర్షికి పుట్టి అడవిలో వదిలివేయబడినటువంటి చంద్రుడి యొక్క చూపుడు వేరులో నుంచి స్రవించేటువంటి అమృత స్రవాన్ని త్రాగుతూ ఉండేటువంటి ఆ కన్యను ఉద్వహత అంటే వివాహం ఆడండి మీరు అని చెప్పి, తరువాత ఏమిటి 10 మందిను కూడా ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏమిటి అనేటువంటి శంక వస్తుందేమో మీకు. వద్దు అని చెప్తూ ఆయన అపృథగ్ధర్మశీలానాం సర్వేషాం వస్సు మధ్యమా అపృథగ్ధర్మశీలేయం భూయాత్ పత్నిర్జత్పితాశయాః. తర్వాత మీరందరూ కలిసి ఒకే ధర్మాన్ని పాటిస్తూ ఒకే స్వభావం కలిగి ఉన్నారుగా. మీరంతా కూడా మీరు ఒకే ధర్మాన్ని పాటిస్తున్నారు. తర్వాత ఒకే స్వభావంతో ఉన్నారు. మీ ఆలోచనలు కానీ, మీ యొక్క దృక్పథం కానీ, మీ యొక్క చూపులు కానీ, మీ యొక్క గుణాలు కానీ అన్నీ సిమిలర్గా ఉన్నాయి. ఎక్కడ ఏ విధమైనటువంటి భేదం లేకుండా ఉన్నాము. ఒకరిని చూస్తే 10 మందిని చూసేసేటువంటి విధంగా రూపాల్లో కానీ, ఆలోచనల్లో కానీ, ఆదర్శాల్లో కానీ, ప్రవర్తనలో కానీ మీరందరూ ఒకే ధర్మాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. కాబట్టి అపృథక్ ధర్మశీలానాం, పృథక్ అంటే వేరువేరు, అలా వేరువేరుగా కాకుండా అపృథక్ ఒకే ధర్మాన్ని ఒకే విధంగా ఉన్నారు. మీరు 10 మంది అయినా మీరు ఒకళ్ళే, అదన్నమాట. 10 మంది అయినా ఒకళ్ళే అంటే ఏమిటనమాట, పాండవులు 5 మంది అయిన వాళ్ళు ఒకడే. అదేవిధంగా అపృథక్ ధర్మశీలానం, ధర్మంలో మీరు ఏకమే.
మీరు ఒకరే. కాబట్టి వహ సర్వేషాం, కాబట్టి మీకు మీ అందరికీ కూడా సుమధ్యమా. సుమధ్యమ అంటే చక్కనైనటువంటి సన్ననైనటువంటి నడుము కలిగినటువంటి ఆ అమ్మాయి కూడా అపృథక్ ధర్మశీలా. ఆ అమ్మాయి కూడా అపృథక్ ధర్మశీలా, ధర్మము ఒకటే తన శీలంగా కలిగినటువంటిది, ధర్మాచరణ మాత్రమే తన యొక్క శీలము. అధర్మ సంబంధమైనటువంటి బాహ్య జగత్తు మీద ఉండేటువంటి ఏ విధమైనటువంటి కోరికలు లేకుండా ధర్మాన్ని మాత్రమే పరిపాలించాలి, దైవధర్మాన్ని మాత్రమే పరిపాలించాలి. దైవమే సర్వంలోనూ ఉన్నాడు, ఆ ధర్మస్వరూపుడైనటువంటి వాడినే నేను చేస్తూ ఉన్నాను అని చెప్పి అపృథక్ ధర్మశీలా ఇయం అర్పితాశ్రయా పత్ని భూయాత్. అటువంటి ఆ అపృథక్ ధర్మశీలమైనటువంటి ఆ కన్యను మీరు వివాహం చేసుకోండర్రా, ఆమె మీకు భార్య అవుతుంది అని అన్నాడు. రేపటి కార్యక్రమంలో ఇంకా ఏం చెప్పాడు అనేటువంటి విశేషాన్ని చూద్దాం.